వన్ పీస్ చాప్టర్ 1146 ఈ చాప్టర్ లో మన గాడ్ నైట్స్ అందరూ రంగంలోకి దిగేస్తారు. ఇంక వాళ్ళు దిగిన వెంటనే ఫస్ట్ వైప్ అవుట్ చేసేది మన స్టార్ట్స్ ని. ఇంకంతేకాదు ఈ చాప్టర్ లాస్ట్ లో మన కింగ్ హరల్ గురించి సోమర్స్ కూడా కొన్ని విషయాలు చెప్తాడు అనమాట. అసలు తను ఏం చెప్పాడు, ఈ చాప్టర్ లో ఏం జరిగింది, మన స్టార్ట్స్ ఎలా ఓడిపోయారు, ఇది మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం తెచ్చుకున్నా లెషర్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే గాయస్ అడిగాతో ఇంకేం తెచ్చుకుంటా వీడియో. వన్ పీస్ చాప్టర్ 1146 యొక్క కవర్ ప్యానెల్లో మనం యమాటో ఇంకా ఉల్టీని చూసుకోవచ్చు. ఇక్కడ మన ఉల్టీ యమాటోని పట్టుకొని వదలదు, ఎందుకంటే మన యమాటో ఉల్టీని సేవ్ చేసింది కాబట్టి. ఇక్కడ మన ఉల్టీ చెప్పిద్ది, ఇక నుంచి నేను నీ యొక్క సబార్డినేట్ గా ఉంటా, దయచేసి యమాటో యాక్సెప్ట్ చేయని చెప్పి తను మన యమాటోని ఊపేస్తూ ఉండిద్ది. సో ఈ కవర్ ప్యానెల్ యొక్క స్టోరీ ఇదే. కానీ నాకు తెలిసి మన యమాటో ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయదని నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయింది. షిప్ రూఫ్ మీద ఉన్న మన గున్కుని చూసి కోలన్ పైరట్స్ అందరూ షాక్ అయిపోతారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ అమ్మాయినే ఇంట్రూడర్ అని చెప్పి. ఇంకా మన కోలన్ చెప్తాడు, యు ఆర్ ద ఇంట్రూడర్ ఫ్రమ్ హ్యూమన్ రేస్, నువ్వే కదా ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసేది, ఇంతకిలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తను గున్కొని అడుగుతాడు. అప్పుడు గున్కో చెప్పింది, నువ్వు ఇక్కడ హ్యూమన్స్ అని ఎవరిని అంటున్నావురా బ్రాట్, వీఆర్ గాడ్స్ అని చెప్పి తను అనేది. ఆ మాట విని మన కోలన్ పైరట్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ మన మూసప్ యొక్క రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. తను చెప్తాడు, ఏంటి గాడా, ఈ అమ్మాయి జస్ట్ లైక్ ఎనల్ ఇంకా సెలెస్టియల్ డ్రాగన్స్ లాగా మాట్లాడుతుంది కదా అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన ఓడా సెన్సే చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఎనల్ యొక్క పేరుని మాంగాలో మెన్షన్ చేశారు బ్రో. మన ఓడా సెన్సే ఎవరిని అంత ఈజీగా మర్చిపోరు. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన నామి చెప్పిద్ది, నువ్వు గాడ్ అని అంటున్నావు కదా, అలా అయితే నీకు పిల్లలతో ఏం పని ఉంది అని చెప్పి తను అడిగిద్ది. ఆ మాట విని మన కోలన్ కూడా అడుగుతాడు, అవును అవును వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, వాళ్ళందరినీ నువ్వు ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు విని మన గున్కో చెప్పిద్ది, షట్ అప్ యువర్ మౌత్ యు బ్రాట్. ఇప్పుడు నాకు అడ్మిట్ చేయడం కూడా చాలా షేమ్ఫుల్ గా ఉంది. నిజానికి మీ పిల్లల యొక్క హైట్ చాలా పెద్దగా ఉంది, మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్ళడం కొంచెం కష్టమైన పని, అందుకనే మిమ్మల్ని ఇప్పుడు పడుకోబెట్టి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈ నిద్రలో మీరే నడుచుకుంటూ వస్తారు ద హోల్లీ ల్యాండ్ మేరీ జాయిస్ వరకు అని చెప్పి తను అనేది. ఈ మాట వినిన తర్వాత మన నామి షాక్ అయిపోయింది. బట్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఫ్రాంకీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడు ఆ జ్యూస్ లాంటి క్రియేషన్ ని జస్ట్ ఒక బ్లాస్ట్ తో ఖతం చేస్తాడు. మనోడు పవర్ అప్ అయితే మామూలుగా జరగట్లేదు. నేను నిజానికి ఈ ఎల్బఫ్ అనేది ఊసప్ యొక్క ఆర్క్ అనుకున్నా, కానీ కాదు బ్రో, ఇది మన ఫ్రాంకీ యొక్క ఆర్క్. లిటరలీ ఎల్బఫ్ స్టార్టింగ్ లోనే మనకి ఎల్బఫ్ యొక్క హిస్టరీని మన ఫ్రాంకీ చూపించిండు. అండ్ ఇదే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మన జైంట్స్ ఈ మాన్స్టర్స్ తో ఫైట్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటిది మన ఫ్రాంకీ జస్ట్ ఒక అటాక్ తో ఆ జ్యూస్ లాగా ఉండే మాన్స్టర్ ని ఓడించి కింద పడేస్తాడు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల మన ఫ్రాంకీ నుంచి, బట్ హీ డిడ్ ఇట్. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మనకి కోలన్ పైరట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన జింబే చెప్తాడు, ఏంటి వాళ్ళందరినీ నువ్వు హోలీ ల్యాండ్ కి తీసుకెళ్తావా, డోంట్ టెల్ మీ యు ఆర్ ఏ సెలెస్టియల్ డ్రాగన్ అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని పక్క నుంచి మన ఊసప్ చెప్తాడు, ఏంటి ఈ అమ్మాయి ఒక సెలెస్టియల్ డ్రాగనా, కానీ తన తల మీద నాకు ఆ ఫిష్ ట్యాంక్ కనబడట్లేదు, తినేందుకు ఆ ఫిష్ ట్యాంక్ వేసుకోలేదు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన బుర్క్ చెప్తాడు, తను ఆ ఫిష్ ట్యాంక్ వేసుకోలేదంటే దాని అర్థం తను సెలెస్టియల్ డ్రాగన్స్ కన్నా ఒక ర్యాంక్ పైన ఉందని, మేబీ తను ఒక గాడ్ నైట్ మెంబర్ అయి ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. అండ్ ఈ మాట వినిన తర్వాత నేను షాక్ అయిపోయా, ఎందుకంటే మన బ్రుక్ ఎలా తెలుసు గాడ్ నైట్స్ గురించి. లిటరల్లీ తన పక్కనున్న జింబే వార్ లార్డ్ కింద పనిచేశాడు గవర్నమెంట్ కింద. బట్ సెలెస్టియల్ డ్రాగన్స్ తర్వాత గాడ్ నైట్స్ అనే ఒక గ్రూప్ ఎగ్జిస్ట్ చేసిద్దనే మన జింబేకి తెలీదు, కానీ మన స్కెలిటన్ కి తెలిసింది బ్రో. వాట్ యు ఎక్స్పెక్టెడ్. మన గోల్డీ రోజర్ కింగ్ ఆఫ్ పైరట్స్ నే తను రూకీ అని పిలిచాడు. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది, మన బ్రూక్ ఈజ్ నాట్ ఏ సింపుల్ మ్యూజిషియన్. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన నామి చెప్పిద్ది, అయితే ఆ పిల్లల్ని మీరు స్లేవ్స్ లాగా వాడబోతున్నారా అని చెప్పి తను అడిగిద్ది. కానీ మన గున్కో దానికి రిప్లై అవ్వదు. తను వెంటనే తన పవర్స్ ని ఉపయోగించి యూసఫ్ మీదకి అటాక్ చేసిద్ది. ఇక్కడ మన యూసఫ్ బి లైక్, ఇవేవో నా దగ్గరికి వచ్చేస్తున్నాయి, నేను ఎంత పరిగెత్తినా ఈ ఆరోస్ నన్నే ఫాలో చేస్తున్నాయి, ఎవరైనా కాపాడండి అని చెప్పి తను అరుస్తాడు. ఇంకప్పుడే మన నామి గట్టిగా చెప్పిద్ది, నేను ఆ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళనివ్వనని చెప్పి జ్యూస్ యొక్క హెల్ప్ తీసుకొని థండర్ షార్క్ ని క్రియేట్ చేసిద్ది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, ఆ షార్క్ మాత్రం చాలా క్రేజీగా ఉండిద్ది. కానీ ఆ అటాక్ చూసి మన గున్కో వెంటనే రిటర్న్ అని
చెప్పి మళ్ళీ అది నామి మీదకే పంపించేసిద్ది. అది చూసి మన నామి గాబరా అయిపోయి పరిగెత్తిద్ది అనమాట. ఆబ్వియస్లీ మన గున్కో తన ఆరో ఎబిలిటీస్ ని ఉపయోగించే ఆ అటాక్ యొక్క డైరెక్షన్ ని మళ్ళీ తిరిగి మన నామి వైపుకి పంపించింది అనమాట. ఇప్పుడు ఇది చూసి మీరు షాక్ అవ్వమాకండి. ఇప్పుడు మన నామికి అటాక్ తగిలేసింది, నామి పోయిందని చెప్పి మీరు అనుకోమాకండి. ఎందుకంటే నిజానికి ఆ అటాక్ మన నామికి తగలేదు, అది తగిలింది మన బ్రూక్ కి. బట్ మన గాన్కో మాత్రం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చెప్తూ ఉండిద్ది, ఈ ప్రపంచం ఎవ్వరికి తెలియకుండా వానిష్ అయిపోవాల్సింది, కానీ కొంతమంది చేష్టల వల్ల ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన వేగపాంగ్ మన అందరికి చాలా విషయాలు చెప్పిండు కదా, అదే సముద్రం యొక్క లెవెల్ పైకి రాబోతుంది, అందరూ చనిపోబోతున్నారు అని చెప్పి మన అందరికి చెప్పేసిండు కదా. ఇవన్నీ మన గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి దాచిపెట్టుకుంటూ వస్తుంది, ఎవరికి తెలియకూడదని చెప్పి తను ట్రై చేస్తుంది. బట్ స్టిల్ మొదటిగా ఊహారాలో ఉన్న స్కాలర్స్ ఈ నిజాన్ని తెలుసుకున్నారు. దానివల్ల ఏమైంది, గవర్నమెంట్ కి కోపం వచ్చింది, ఇంకా వాళ్ళ ఐలాండ్ ని మ్యాప్ లో నుంచి చెరిపేసింది. అంతెందుకు మన వేగపాంగ్ కేసులో కూడా ఇదే జరిగింది. కానీ మన వేగపాంగ్ ది బిగ్ బ్రెయిన్ కాబట్టి తను ఈ నిజం ప్రతి ఒక్కరికి చెప్పగలిగాడు. ఇంక ఇక్కడ ఎలాగో మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీలో చాలా మంది నాకు ఈమో యొక్క బ్యాక్ స్టోరీ కావాలి, అసలు ఈమో ఎలాంటోడో తెలియాలి అని చెప్పి మీరు అందరు నన్ను అడిగారు. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అసలు మొత్తం వన్ పీస్ లో మన మెయిన్ విలన్ కనిపించిందే 4 సార్లు, అవి కూడా జస్ట్ కొన్ని సెకండ్స్ కి మాత్రమే. ఆ కొన్ని సెకండ్స్ ని చూసి ఆ మనిషి యొక్క బ్యాక్ స్టోరీ చెప్పాలంటే కష్టమే గైస్. నా దగ్గర థీరీస్ ఉన్నాయి, కానీ మీరు థీరీస్ కాదు మాకు రియల్ స్టోరీ అంటున్నారు. సో అది తెలుసుకోవాలనుకుంటే మీరు కొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే. కానీ రఫ్ ఐడియా ఇవ్వాలంటే మన రియల్ వరల్డ్ లో కిమ్ బాబాయ్ ఉన్నాడు, ఇంకా వన్ పీస్ వరల్డ్ లో మన ఈమో ఉంది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? మన కిమ్ బాబాయ్ నా దగ్గర బాంబ్ ఉంది జాగ్రత్త అని చెప్పి ఒక డిస్క్లైమర్ ఇస్తాడు. మన ఈమో దగ్గర డిస్క్లైమర్స్ ఉండవు, డైరెక్ట్ గా ఐలాండ్ నే లేపేసిద్ది అన్నమాట. ఎందుకంటే రేపు రోజు వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు, ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా తను చంపేసిద్ది కాబట్టి. సో నో టెన్షన్. ఐ థింక్ మీ అందరికి మన ఈమో యొక్క క్యారెక్టర్ మీద ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. మన ఈమో యొక్క ప్లాన్ కి ఎవరైనా అడ్డుకొస్తే మన ఈమో వాళ్ళనొక్కలనే కాదు, వాళ్ళ యొక్క క్లాన్ ని, వాళ్ళ యొక్క రిలేటివ్స్ ని, వాళ్ళ యొక్క ఐలాండ్ ని మొత్తాన్ని లేపేసిద్ది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వినిన తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, బ్రో మన గున్కో చెప్పింది చిన్న మ్యాటరే కదా, దీన్ని ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. నిజానికి మన గున్కో ఇప్పుడు ముందెళ్ళి ఒక లైన్ చెప్పబోతుంది, అది వినడానికి మీరు రెడీగా లేరు, అది వినిన తర్వాత మీకేం అర్థం కాదు. అందుకనే ఈ విషయాలన్నీ మీకు ముందే చెప్పా, ఆ లైన్ అర్థం కావాలని. సో ఆ లైన్ రాబోతుంది, మీరు జాగ్రత్తగా వినండి. బ్యాక్ టు చాప్టర్. గున్కో యొక్క మాటలు వినిన తర్వాత మన ఊసప్కి ఏం అర్థం కాదు, తను చెప్తాడు చెప్పింది చాలు ఇది తీసుకో అని చెప్పి గున్కో మీద ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. లిటరల్లీ ఆ అటాక్ తో మన గున్కో యొక్క పైన టాప్ బాడీ మొత్తం లెగిసిపోయింది. ఇది చూసి మన జింబే నామి కూడా చెప్తారు, ఊసప్ మరి ఇంత వైలెన్సా, నేను నీ నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు అంటారు. కానీ నిజానికి అటాక్ చేసిన మన ఊసప్ కూడా ఇది ఊహించలా, తను కూడా భయపడిపోతాడు. కానీ మన గున్కో అయితే చనిపోలేదు, తను మళ్ళీ రీజనరేట్ అయిపోతూ ఉండిద్ది. ఇది చూసి ఈసారి మన ఊసప్ తో పాటు నామి కూడా కంగారు పడిపోయింది. ఇంకా మన గున్కో చెప్పిద్ది, సిచ్యువేషన్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేస్తున్నా, మిమ్మల్ని నా నుంచి ఎవ్వరు కాపాడలేరు, నన్ను ఎవ్వరు ఆపలేరు అని చెప్పి తను ఊసప్ మీదకి అటాక్ చేసిద్ది. ఆ మాటలు విని మన ఊసప్ కంగారు పడిపోతాడు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు, ఊసప్ మీదకి ఆ ఆరో వచ్చేసిద్ది. మన ఊసప్ కి ఏం కాకూడదని చెప్పి మన నామి ఆ ఆరోని పట్టి లాగిద్ది కూడా, కానీ ఆ ఆరో ఎక్కడికి వెళ్ళదు. అండ్ మన జింబే బ్రూక్ ముందుకొచ్చి చెప్తారు, ఊసప్ నువ్వు భయపడమాక, నిన్ను మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా దీని తర్వాత మన గున్కో చెప్పిద్ది, ఒక భయంకరమైన బ్యాటిల్ ఈ ప్రపంచాన్ని ఊపబోతుంది, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవబోతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇక్కడున్న జాయింట్స్ ఎవరికైతే సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి ఈ ప్రపంచం యొక్క ఫేత్ మారబోతుంది అని చెప్పి తను అనిద్ది. అండ్ తను ఆ మాటలు చెప్పినప్పుడు తన ఎంకల మనం బ్రాగిని కూడా చూసుకోవచ్చు, వాళ్ళు ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం లోకి ఇంకా లూఫీని కూడా చూసాం, వీళ్ళిద్దరు బాగా తిని పడుకుంటున్నారు. కానీ మన నామి గాన్కో యొక్క మాటలు విని చెప్పిద్ది, ఏంటి నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఈ వరల్డ్ లో ఉన్న మనుషులందరూ కలిసి ఒక పెద్ద బ్యాటిల్లో పార్టిసిపేట్ చేస్తారా, నువ్వు చెప్పినట్లు ఇవేం జరగవు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. అంటే తను తన మాటల్ని అంత సీరియస్ గా తీసుకోదు. కానీ పక్కనే ఉన్న మన జింబే గాన్కో యొక్క మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఇంక తను చెప్తాడు, ఇప్పుడు మీరు పిల్లల్ని హాస్టేజ్ గా తీసుకొని మీరు జైంట్స్ ని కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నారు కదా అని చెప్పి తను అంటాడు. సో మన జింబే యొక్క మాటలు వినిన తర్వాత మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అసలు ఫస్ట్ మన గాడ్ నైట్స్ ఈ ఎల్బాఫ్ కి ఎందుకు వచ్చారో మనకి తెలియదు, కానీ ఇప్పుడు మన గున్కో చెప్పిన వార్ ఇంకా జింబే యొక్క మాటలు వినిన తర్వాత ఇట్స్ మేక్ సెన్స్. ఫ్యూచర్ లో
జరగబోయే వార్ కోసం మన ఈము ఇప్పుడు నుంచే అలయన్స్ ని తన వైపుకు తెచ్చుకుంటాడనమాట. అంటే తన టీమ్ లో జాయిన్ చేపించుకుంటున్నాడు. అందుకనే ప్రస్తుతం వీళ్ళు ఎల్బఫ్ కి వచ్చారు. అంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఈజీగా జైంట్స్ లొంగిపోతారు. అంత ఫైటింగ్ కూడా ఉండదు. సో నెక్స్ట్ జరగబోయే వార్ లో మీరు మా వైపే ఉండాలని చెప్పి జైంట్స్ ని కంట్రోల్ చేసి ఒక ట్రీటీ రాపించుకుందామని చెప్పి వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. మేబీ ఇందుకే అనుకుంటా మన షాంబ్రాక్ లోకి దగ్గరికి వెళ్ళి నువ్వు గాడ్ నెట్ లో జాయిన్ అవుతావా అని చెప్పి అడిగింది. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ జింబే మాటలు వినిన తర్వాత మన గున్కో చెప్పిద్ది ఈ హాస్టేజెస్ ని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిద్దో నాకు తెలీదు. అయినా వాళ్ళ గురించి నేను ఆలోచించను. వాళ్ళు నాకు పురుగులతో సమానం అని చెప్పి తను కోలన్ మీదకి అటాక్ చేయడానికి వెళ్ళిద్ది. ఈ అటాక్ ని ఆపడానికి ఇక్కడ మన బ్రూక్ ఇంకా జింబే కూడా మన గాన్కో మీదకి అటాక్ చేస్తారు. కానీ ఆ అటాక్స్ మన గాన్కోకి తగలవు. వీళ్ళ అటాక్స్ వీళ్ళకే తగులుతాయి. దాని తర్వాత మన గున్కో వెంటనే నామీ దగ్గరికి వెళ్ళి నామీ మీద కూడా ఒక అటాక్ చేసిద్ది. మన నామీ కూడా ఆ కిక్ తిని ఎగిరిపోయిద్ది. ఇంకా దాని తర్వాత మన గున్కో వెంటనే ఊసప్ దగ్గరికి వచ్చి తన మీద కూడా ఒక అటాక్ చేసిద్ది. దాంతో కోలన్ పైలట్స్ అందరూ వైపౌట్ అయిపోయారు. ఇక్కడ మన స్టాయిడ్స్ కూడా షిప్ నుంచి కింద పడిపోతారు అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిప్ చేసి మనకి కిలింగం దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కిలింగం స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరిని వైపౌట్ చేసేసాడు. ప్రస్తుతం మనోడు మొత్తం ఎల్బఫ్ కి ఒక మెసేజ్ ని పాస్ చేద్దామని అనుకుంటున్నాడు. అంటే ఒక బ్రాడ్కాస్ట్ పెద్దామని అనుకుంటున్నాడు. అందుకనే తన పక్కన అంత పెద్ద స్నేల్ అయితే ఉంది. కానీ మాట్లాడడానికి మనోడికి సిగ్గు అనమాట. అందుకనే మనోడు సోమర్స్ కి ఫోన్ చేస్తాడు. అరే సోమర్స్ ఇక్కడ మొత్తం రెడీగా ఉంది, వచ్చి మాట్లాడతావా అని చెప్పి తన్ని అడుగుతాడు. అండ్ ముందు నుంచి మన సోమర్స్ కూడా చెప్తాడు నాకు జస్ట్ 2 minutes టైం ఇవ్వు, నేను నీ ముందుంటా, ఇప్పుడు ప్రస్తుతం నేను పనిలో ఉన్నా, నా ముందున్న వ్యక్తి ఎంత కొట్టినా పడుకోవట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా తన ముందు ఇంకెవరో కాదు మన సోల్ ఉంటాడు. మీరు లిటరల్లీ ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు. మన సోమర్స్ సోల్ ని పిచ్చి పిచ్చిగా కొట్టేశాడు. మన సోల్ మొత్తం బ్లడ్ తో నిండిపోయాడు బ్రో. బట్ స్టిల్ తను నుంచునే ఉన్నాడు. తను గివ్ అప్ చేయట్లేదు. పైగా మన చాపర్ ఇంకా రాబిన్ వీళ్ళిద్దరు మన సోల్ యొక్క బియర్ లోపలే ఉంటారు. ఇక్కడ మన సోల్ చెప్తాడు కూడా నేను ఇక్కడ పడిపోయినా సరే మీరు మాత్రం బయటికి రా మాకండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన రాబిన్ ఏం చేయలేక తను ఏడుస్తూ ఉండిద్ది. అండ్ మన సోల్ కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇవన్నీ చూసిన తర్వాత మన సోమర్స్ చెప్తాడు అసలు ఇక్కడ మజాక్ జరుగుతుందా? ఇక్కడ మీరు ఒక లైబ్రరీ కట్టారు, ఒక స్కూల్ కట్టారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకప్పుడు మిమ్మల్ని చూస్తేనే ప్రపంచం షేక్ అయిపోయేది. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కళ్ళు భయపడేవాళ్ళు. యు గైస్ సపోజ్ టు బి మర్సనరీస్. అసలు ఇది మొత్తం నీ వల్లే జరిగింది యు బాస్టర్డ్ కింగ్ హరల్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మనోడు ఏం చెప్పిండో మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మర్సనరీస్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని వాళ్ళు చెప్పిన పని చేయడం అన్నమాట. అదేదైనా సరే. ఐ థింక్ ఆ వర్డ్ యొక్క అర్థం మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఈ జైంట్స్ అందరూ అలాగే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే పీస్ అని చెప్పి స్కూల్ కట్టి లైబ్రరీ పెట్టి ఇలా మంచోళ్ళలాగా ఉన్నారు. ఒక రకంగా అసలు ఈ జైంట్స్ ఇలా బిహేవ్ చేయడానికి కారణం నువ్వేరా కింగ్ హరల్ గా అని చెప్పి తను మన కింగ్ హరల్ ని తిడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ మాటలు వినిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైపోయింది గైస్. నిజానికి మన సోమర్స్ ఇంకా కింగ్ హరల్ ఫ్రెండ్స్ అనుకుంటా. వీళ్ళు ఇలాగే ఉన్నారు బ్రో. ఎందుకంటే స్టార్టింగ్ లో మన షామ్రాక్ ని చూసి ఈడేమన్నాడు, అరే నువ్వు కింగ్ అడి గ్రేవ్ చూడడానికి వచ్చావా అని చెప్పి అడిగాడు. కానీ ఇక్కడ చూసుకుంటే కింగ్ ఇలా తిడుతున్నాడు. మేబీ మన కింగ్ హరల్ గవర్నమెంట్ తో కలిసే ట్రేడ్ చేసి ఉంటాడు. అంటే ఒక రకంగా వీళ్ళు ఫ్రెండ్సే ఉంటారు. కానీ మన హరల్ లాస్ట్ లో చనిపోతే ఒక తప్పు పని చేసి చచ్చిపోయి ఉంటాడు. అందుకనే వీళ్ళు మన కింగ్ హరల్ ని ఇలా తిడుతున్నారు. ఒక రకంగా మనం సోమర్స్ యొక్క బాధను కూడా అర్థం చేసుకోగలం. ఎందుకంటే జైంట్స్ అంటేనే వారియర్స్. వాళ్ళతో ఉంటే ఏ వార్ అయినా గెలుస్తాం. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం ఉన్న జైంట్స్ అందరూ మబ్బుగా లెక్కున్నారు. వాళ్ళకి ఫైటింగ్ చేయడమే రాదు. ఇప్పుడు వీళ్ళని టీమ్ లో చేర్పించుకున్న అంత ప్రయోజనం ఉండదు. గవర్నమెంట్ కి అంత ప్రాఫిట్ ఉండదు అని చెప్పి మనోడు బాధపడుతున్నాడు. సో ఇంతటితో ఈ చాప్టర్ కూడా అయిపోయింది. సో ఈ చాప్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో అడగచ్చు. నేను ప్రతి ఒక్క కామెంట్స్ రీడ్ చేస్తా. అసలే మీరు చాలా క్రేజీ థియరీస్ కామెంట్స్ లో రాస్తారు బ్రో. థియరీస్ మామూలుగా ఉండవు. కానీ నాకు టైం దొరకట్లా వాటి మీద వీడియోస్ చేయడానికి. అండ్ చెప్పడమే మర్చిపోయా, నెక్స్ట్ వీక్ బ్రేక్ లేదు. సో నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త చాప్టర్ వచ్చింది. సో దాని మీద కూడా వీడియో వచ్చింది. ఆ వీడియో చూడాలంటే మీరు ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయాలి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకోటి ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియో అండ్ ల్యాండ్. బై బై.